యుఎస్ కాంగ్రెషనల్ ప్యానెల్ రిపోర్ట్ రివీల్ చేసింది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ లో భారతదేశం 6 రఫేల్ ఫైటర్స్ పాకిస్తాన్ వాళ్ళు కూల్చేశామని చెప్పారు. అవి రాంగ్. ఓన్లీ 2 to 3 జెట్స్ పడ్డాయి, అందులో అన్ని రఫేల్ అనేవి కూడా కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ రిపోర్ట్ లో. ఈ రిపోర్ట్ అనేది యుఎస్ చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ కాంగ్రెస్ కి, యుఎస్ కాంగ్రెస్ కి రిపోర్ట్ November 18 సబ్మిట్ చేసింది. అయితే దీంట్లో చైనా గురించి కూడా ఏం చెప్తున్నారంటే, చైనా చాలా హెల్ప్ చేసింది పాకిస్తాన్ కి ఆ టైంలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి. అంటే మన రఫేల్ జెట్స్ ని వాళ్ళు కూల్చేశారు, చైనాది J-17 అండ్ అమెరికావి F-16 ఫైటర్స్ ఉన్నాయి కదా, ఇవి కూల్చారు అన్నట్టుగా. కానీ మన వాళ్ళు క్లియర్ గా చెప్పారు, చైనా J-17 F-16s ని మన వాళ్ళు కూల్చారు క్లియర్ గా. అండ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మన భారతదేశంలోనే కొన్ని పడ్డాయి, కొన్ని వాళ్ళ దేశంలో కూడా పడ్డాయి, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ మన వాళ్ళు కూల్చినవి లేవు. ఇవన్నీ సోషల్ మీడియా పోస్ట్స్ అన్ని AI జనరేటెడ్. అదే విధంగా కొన్ని గేమ్స్ ఉన్నాయి, గేమ్స్ వీడియోస్ ఇవన్నీ పెట్టి చైనా చాలా హెల్ప్ చేసింది సోషల్ మీడియాలో ఇదంతా బాగా అందరికి వెళ్ళడానికి. అండ్ చైనా ఇంకేం చేసింది, ఈ రఫేల్ అనేది ఇండోనేషియా ఆ టైంలో కొనడానికి ప్లాన్ చేస్తుంటే చైనా వాళ్ళు ఆ బయింగ్ ని ఆపాలి, ఆ బయింగ్ ని ఆపి వీళ్ళ J-17 అమ్ముకోవాలని ప్లాన్ చేసింది. మేకింగ్ షూర్ దట్ ఇండియావి కూల్ చేశారు, ఇండియా రఫేల్స్ కూల్ చేశారని చెప్తే ఇండోనేషియా వాళ్ళు ఆ రఫేల్స్ కొనరని చెప్పి వీళ్ళే అమ్ముకోవాలని చెప్పి. కానీ ఈ పప్పులేం ఉడకలేదు, చైనాకి చాలా పెద్ద దెబ్బే తగిలింది ఈ దెబ్బకి. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి స్టోరీస్ చాలా చెప్తారని అమర్ప్రీత్ సింగ్ ఉన్నారు కదా, మన IAF చీఫ్, ఈయన చెప్పారనమాట. అండ్ రీసెంట్ గా ఖ్వాజా ఆసిఫ్ వీడేమంటున్నాడు, భారతదేశాన్ని ఒక మిత్ర దేశం కింద మేము పరిగణించలేము అండ్ మేము నమ్మలేము కూడా. అండ్ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది వాళ్ళకి, దీన్ని మా మీద చూస్తున్నారు. ఇఫ్ రిక్వైర్డ్ ఆల్ అవుట్ వార్ భారతదేశం మీద మేము వెళ్తాము అని చెప్పి కూడా అంటున్నారు. ఇలాంటి కోతలు చాలా చూశారు. అండ్ మన వాళ్ళు ఆర్ డిఫెన్స్ అండ్ అవర్ గవర్నమెంట్ విల్ గివ్ అ బీఫిటింగ్ రిప్లై ఫర్ దెమ్. లెట్ us see how these two countries play. అండ్ ఆబ్వియస్లీ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పింది 5 జెట్స్ ని 6 జెట్స్ ను కూల్ చేసామని చెప్పి హాహాకారాలు హుహాహాకారాలు పోయారు ఆ టైంలో. కానీ అదంతా తప్పు అని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ లో తేలింది. లెట్ us see how this goes.